పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాయలసీమలో సెన్సేషన్ యాపిల్ పంట. రాయలసీమలో ఇప్పుడు యాపిల్ పంట సెన్సేషన్ గా మారింది. రైతు కేవీ రమణారెడ్డి యాపిల్ సాగుపై యూటీవీలో స్పెషల్ స్టోరీని ప్రసారం చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు ఏదైనా ఉన్నా కానీ వాటిని ప్రభుత్వానికి చేరే విధంగా కూడా యూటీవీలో ఎప్పటికప్పుడు కథనాలు ప్రసారం చేయడంలో కానీ, లేకపోతే ఇలాంటివి ఎవరైనా కానీ రైతులు కానీ ఎవరైనా వినూత్నమైన పద్ధతుల్లో ఏదైనా పని చేసినప్పుడు కూడా వాటిని కూడా జనాల్లోకి తీసుకొని రావటం, అది ప్రభుత్వాల దాకా చేరటంలో కానీ ఎప్పుడు కూడా యూటీవీ వారధిగా నిలుస్తుంది. అలానే రాయలసీమలో అసలు పంట పండించడానికి రాయలసీమలో పంటలే సరిగ్గా పండవంటారు నీళ్లు కొరతతో కూడా ఒకప్పుడు కనుక చూసుకుంటే. అయితే ఇప్పుడు అలాంటి రాయలసీమలో ఏకంగా కూడా యాపిల్ పంట, కాశ్మీర్లో పండేటువంటి యాపిల్ పంట అక్కడ రైతు సాహసం చేసి యాపిల్ పంటను పండిస్తున్నాడు. దీన్ని గుర్తించినటువంటి యూటీవీ ఒక స్పెషల్ స్టోరీని చేయటం జరిగింది. ఇక ఆ స్టోరీ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్గా మారింది. ఆ తర్వాత అనంతపురం కలెక్టర్ దగ్గరికి ఈ వీడియో వెళ్ళటం జరిగింది. అనంతపురం కలెక్టర్ ఆనంద్ దృష్టికి ఈ వీడియో వెళ్ళిన తర్వాత కూడా ఆయన దృష్టిని ఈ వీడియో ఆకర్షించింది. ఇక యూటీవీ ఛానల్లో ఈ వీడియో చూసిన కలెక్టర్ ఆనంద్ ఇక వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నేరుగా కూడా రైతు రమణారెడ్డి పొలానికి వెళ్ళారు కలెక్టర్. ఏ విధంగా అంటే మనం చూస్తూ ఉన్నాం కదా, యాపిల్ కూడా చాలా క్వాలిటీగా పండుతూ ఉంది. అది మనం కనుక కాశ్మీర్లో కనుక ఎలాగ పెద్ద పెద్దగా యాపిల్స్ చాలా తాజాగా పండుతాయో అదే విధంగా కూడా అక్కడ పండుతూ ఉన్నాయి. దీన్ని చూసి కింద షాక్ అయ్యారని చెప్పొచ్చు. అయితే ఈ యాపిల్ అసలు ఎలా పండుతుంది అనంతపురంలో అనేది కూడా ఆయన కూడా ఆరా తీశారు. ఇక యాపిల్ సాగును పరిశీలించి రైతుతో మాట్లాడారు. దానికి తను చేసినటువంటి పని ఏంటి, తాను అంటే ఈ పంటని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా కలెక్టర్ ముచ్చటించిన తర్వాత ఇక కరువు సీమలో యాపిల్ పంట సాగుపై పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి పరిశోధన కేంద్రంలో కానీ దీని గురించి కూడా అంటే ఇప్పుడే కాస్తున్నాయి ఈ పంటలు, లేకపోతే ఎప్పుడూ కూడా అనంతపురంలో ఈ నేల అనువుగా ఉంటుందా ఏంటి అనంతపురంలో అని కూడా మొత్తం కూడా పరిశీలించే విధంగా కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఒక బృందాన్ని. ఇక కాశ్మీర్లో పండేటువంటి ఎర్రని యాపిల్ అనంతపురం నేలలో పండటం సంతోషంగా ఉందని కూడా కలెక్టర్ చెప్పారు. ఎందుకంటే క్వాలిటీ కూడా మనకి ఏమాత్రం కూడా తక్కువ కనిపించడం లేదు. చూస్తూ ఉన్నాం కదా, అక్కడ రైతు కట్ చేస్తున్నప్పుడు కూడా చక్కగా కూడా మనకి ఎంత ఫ్రెష్గా కాశ్మీర్లో అనిపిస్తాయో అదేవిధంగా అంత క్వాలిటీ మనకు అనిపిస్తూ ఉంది. ఇక ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తాము, ఇటు సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకొని వెళ్తామంటూ కూడా కలెక్టర్ హామీ ఇచ్చారు. దీనికి అంటే తనకు సబ్సిడీ కావాలి అంటూ కూడా, ఎందుకంటే ఆ యాపిల్ చెట్లు కొనటం చాలా కాస్ట్తో కూడుకున్నటువంటి పని, అందుకని సబ్సిడీ కావాలని అదే సమయంలో కూడా రైతు కోరినట్లుగా తెలుస్తుంది. అన్ని అంశాలు కూడా అసలు అనంతపురంలో ఈ రైతు చేసినటువంటి ఒక ఇన్నోవేటివ్ ఒక కొత్త ఆలోచనని యూటీవీ జనాల్లోకి తీసుకొని వెళ్ళటం జరిగింది. ఇది ప్రభుత్వం అంటే కలెక్టర్ అధికారుల దాకా వెళ్ళింది. ఇక అధికారులు వాళ్ళ బాధ్యత నెక్స్ట్ ప్రభుత్వం దాకా తీసుకొని వెళ్ళి ఇలాంటి రైతులను ఎంకరేజ్ చేయటము, వారికి లాభాలు వచ్చే విధంగా కూడా చేయటం అధికారుల పని. ఇక ఇప్పుడు అధికారులు దీని మీద దృష్టి సారించారు. వీటన్నిటికి సంబంధించినటువంటి ఒకసారి మనం కనుక యాపిల్ పంట విజువల్స్ ఒకసారి మనం చూద్దాం. ఏమంటే సార్ మొన్న మనకి నాకు పంపించారు సరే నోట్ చేసుకో. ఆమె మళ్ళీ మండే ఎలాగో వచ్చి కలుస్తారు. ఇప్పుడు నాకు ఫోటోతో సార్ ఫెన్సింగ్ చేసిన ఫోటో నువ్వే వేసుకుంటాం సార్. మాకు అదంతా మండే అంటే కొలిచినా కానీ మాకు ఒక 5-6 రోజుల్లో లేబర్ దొరుకుతారు సార్. ఎటు చేస్తాను ఎక్కడికి లేబర్ రెడీగా ఉండాలి కదా సార్ మనకి. పంపిస్తాను అదే చేద్దాం రేపే. ఓకే సార్, అలా అయితే మండే కల్లా చేయించండి. అన్నమయ్య జిల్లాలో వేశారు. ఇవి డిఫరెంట్ లొకేషన్ ట్రయల్స్ లో మనకి సక్సెస్ అయ్యి కరెక్ట్ గా ఇది వీళ్ళు ఎక్కడ వెరైటీ తెచ్చారని ఆ బిల్స్ అని ఇలాంటివి ఒక 10-20 డిఫరెంట్ ఐటమ్స్ మనమే ఎందుకు ట్రయల్ చేయలేము. ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ కింద ఇయర్ ఇచ్చారు సార్, మనకి గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. కొత్త గైడ్లైన్స్ 70% సబ్సిడీస్ కింద ఇవ్వమని చెప్పారు. ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్ న్యూ క్రాప్స్ కి మనం ప్రపోజ్ చేసి సార్ ఏమేమి క్రాప్ తీసుకున్నాం. ఈ యాపిల్స్ కానీ సైంటిస్ట్ హిమాచల్ ప్రదేశ్ సైంటిస్ట్ తో మాట్లాడాను. ఇది హిమాచల్ లో ఉన్న వాళ్ళకి క్లైమేట్ తెలియదు ఉంటది కదా. లేదు అక్కడ కూడా ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి సార్. లో చిల్లింగ్ టెంపరేచర్ వెరైటీస్ ఉన్నాయి. ఇవి డిఫరెంట్ లొకేషన్ ట్రయల్స్ చేయాలి సార్. చేశాక వీటిని మనం రికమెండ్ చేశారు. 3 years పడుతుంది. ఇప్పుడు ఇయర్ మన దగ్గర సెట్టూర్లు వేసారు సార్, తిరుపూర్లు వేసారు, ఇక్కడ వేసారు, ఇంకో రైతులు ఇక్కడ వేసారు సార్. ఈ విలేజ్లోనే న్యూగా వేసారు. సో మనందరికీ తెలిసిన విషయం, ఒక ప్రాంతంలో పండినటువంటి పంట మరో ప్రాంతంలో కూడా అంతే
గొప్పగా కూడా పండదు, ఒక్కోసారి అయితే అసలు ఆ ప్రాంతాల్లో ఆ పంటే పండదు. అలాంటిది ఒక చల్లటి వాతావరణంలో పెరిగేటువంటి ఈ యాపిల్ చెట్లు ఇప్పుడు రాయలసీమలో ఎండల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఈ పంట పండుతోంది. దీని మీద కలెక్టర్ దృష్టి సారించారు. ఇక ఈ రైతు చేసిన సాహసం వీటన్నిటి మీద కూడా యూటీవీ స్టోరీ కథనం ప్రసారం చేయడం జరిగింది. ఇక దీని ద్వారా కూడా రైతుకు మేలు జరిగిందని చెప్పాలి. ఇక మొత్తం కూడా ఆ ప్రాంతంలో కూడా దీనికి ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్తో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ రసూల్, యూటీవీ ప్రసారం చేసినటువంటి కథనానికి కలెక్టర్ నుంచి ఒక స్పందన లభించింది. రేణు, అనంతపురం జిల్లాలో అత్యంత వెనుకబడినటువంటి కరువు ప్రాంతంలో కేవీ రమణారెడ్డి అనేటువంటి రైతు గార్లదిండ మండలం మర్తాడు సమీపంలో ఉన్నటువంటి ఆ పొలంలో ఆపిల్ పంటను సాగు చేశాడు. దాదాపు 2.5 ఎకరాల్లో రైతు ఈ ఆపిల్ పంటను పంటగా పెట్టి ఆపిల్ పంటను పండించినటువంటి పరిస్థితి. ఇది నిజంగా చెప్పాలంటే కేవీ రమణారెడ్డి అనేటువంటి రైతు నిజంగా తన పొలాన్ని ఒక ప్రయోగశాలగా మార్చాడు అనేటువంటి విధంగా కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. రైతు చేసేటువంటి ఒక ప్రయోగము, అదే విధంగానే ఇలాంటి ప్రాంతంలో ఒక ఆపిల్ పంటను పెట్టి తను పండించిన తీరు నిజంగానే ఒక ప్రయోగము, ఒక సాహసం అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే కరువు పీడిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రైతులు పంటలు పెట్టడానికి కనీసం పెట్టుబడి కూడా కరువు అవుతుంది. ఇలాంటి సందర్భంలో దాదాపు పెట్టాలంటే ఒక్కొక్క మొక్క 600 రూపాయలకు పైగా ఖర్చవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే తను తరచు వ్యవసాయంలో తన పొలాలతో వేరుశనగ పంట, అదేవిధంగా ఇతరత్ర సాధారణ పంటలు, వరి లాంటి పంటలు పెట్టేటువంటి రైతు తరచుపోతున్నటువంటి విధానాన్ని గమనించి అదే విధంగా తీవ్రంగా కలత చెందాడు. ఏదైనా ఒక కొత్త రకమైనటువంటి పంటను పెడితే ఎలా ఉంటుంది అనేటువంటి విధంగా కూడా తరచు ఆలోచించేటువంటి రైతు రమణారెడ్డి తన కుర్రకు పదును పెట్టాడు. కొత్తగా ఒక పంటను పెట్టి ప్రయోగం చేస్తామని సాహసానికి ఒడిగట్టాడు అనేటువంటి విధంగా చెప్పవచ్చు. మొదటగా సిప్లో ప్రాంతంలో, అదే విధంగానే హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో లభించేటువంటి అంటే చాలా తక్కువ వర్షపాతం ఏదైనా ఉన్నప్పుడు కూడా పెట్టేటువంటి ఆపిల్ పంట మొక్క ఏదైనా ఉందా అనేటువంటి ఆలోచన. అయితే హిమాచల్ ప్రదేశ్ లో కొన్ని మొక్కలు తీసుకొచ్చిన ఆపిల్ మొక్కలను పెట్టినప్పటికీ ఇక్కడ ప్రయోజనం లేకుండా పోయింది అనేటువంటి విధంగా కూడా రైతు రమణారెడ్డి టీవీకి చెప్పినటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో తన స్నేహితుడు ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉందనేటువంటి విషయాన్ని గుర్తించి అక్కడ ఇజ్రాయెల్ రకం పంట కేఎల్సి అనేటువంటి ఒక ఆపిల్ పంటకు సంబంధించినటువంటి ఆపిల్ పంపించాడు. అది కూడా ప్రత్యేకించి దాన్ని ఏ విధంగా సృష్టించాడు అని టీవీ ప్రశ్నించినటువంటి నేపథ్యంలో దీన్ని ఆ విమానంలో బెంగళూరు తెప్పించి అక్కడి నుంచి నేను ఇక్కడ తెప్పించుకున్నాను అనేటువంటి విధంగా ఇప్పుడు ఇలా అనేక రకాలైనటువంటి శ్రమను కూడా చాలా సమయాన్ని కేటాయించి ఆపిల్ మొక్కలను తన 2.5 ఎకరాల పంట పొలంలో పెట్టాడు. బాగా దాదాపుగా 1.5 year 1.5 సంవత్సరంగా దాన్ని కంటికి పెట్టలాగా ఉండి దాన్ని పెంచాడు. ఇలా పెరిగిన తర్వాత ఖచ్చితంగా రైతు ఆశిస్తున్నటువంటి విధంగానే అంటే దాదాపుగా 40 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ లో ఇక్కడ ఎండ ఉంటుంది అనంతపురం జిల్లాలో. ఇది చాలా కరువు పీడితమైనటువంటి ప్రాంతము. నీటి దొరకాలని అన్నా కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. దాదాపు 600 అడుగులు లోపలికి బోర్లు వేసినా కూడా నీటి ధార కనిపించినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటి ఇలాంటి సదుపాయాలతో రైతు తక్కువ నీటి ఖర్చుతో పంటను రాబట్టొచ్చు విధంగా ఆలోచన చేసి డ్రిప్ సదుపాయం తన పంటను తన పొలంలో వేసుకొని డ్రిప్ సదుపాయం కల్పించింది. ఈ ఆపిల్ మొక్కలు కేవలం 200 ఎకరాల్లో దాదాపు 1600 నుంచి 1700 మొక్కలు తెప్పించుకొని వాటికి పెట్టాడు. ఇప్పుడు ప్రస్తుతం అన్ని కూడా బాగా కాపుకొచ్చాయి. ఆపిల్ పంట బాగా పెరిగింది, చాలా మంచి రంగు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాన్ని గుర్తించినటువంటి అక్కడికి వెళ్ళి ఆ రైతుతో ప్రత్యేకంగా మాట్లాడింది. అతను చేసినటువంటి సాహసము, ఆ పంటను పెంచేందుకు అదేవిధంగా పండించేందుకు తీసుకున్నటువంటి చర్యలు అన్నింటి కూడా వివరిస్తూ టీవీలో చాలా సమగ్రంగా కథనాన్ని ప్రసారం చేసినటువంటి పరిస్థితి. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఇలాంటి ఆపిల్ పంటను పండించలేదు. ఇలాంటి నేపథ్యంలో
ఆపిల్ పంటను పెట్టి అందులో దాన్ని పెంచి అవి కాపుకు వచ్చి అదేవిధంగా ఇప్పుడు విక్రయించేటువంటి మార్కెట్ చేసేటువంటి పరిస్థితులకు వచ్చినటువంటి విషయాన్ని కవర్ చేసింది ఇట్స్ టీవీ. ఈ విషయం ఈ ఛానల్ ఈ వీడియో కూడా పెద్ద ఎత్తున ప్రసారంగా వెళ్ళింది, చాలా మంది చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ వీడియో జిల్లా కలెక్టర్ అనంతపురం కలెక్టర్ ఆనంద్ దృష్టికి కూడా వెళ్ళింది. నిజంగా ఈ విషయం కలెక్టర్ చూడడం అదేవిధంగా వెంటనే స్పందించడం అనేది నిజంగా చాలా జిల్లా అధికారులకు అభినందించాల్సినటువంటి అంశం. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి కలెక్టర్ అనంతపురం లాంటి కరువు జిల్లాలో నీటి ధార లేనటువంటి ఈ ప్రాంతంలో ఒక రైతు ఏ విధంగా ఆపిల్ పంటను పండించడం అనేటువంటి విషయాన్ని ఇట్స్కి ద్వారా తెలుసుకున్నటువంటి జిల్లా కలెక్టర్ ఆనంద్ హుటాహుటిన జిల్లా తన అధికార యంత్రాంగానికి అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులకు వీళ్ళందరినీ కూడా వెంట పెట్టుకొని అదేవిధంగా రాప్తాడు ఈ మర్తాడు ప్రాంతంలో ఏదైతే గాట్లదిన్న మండలం మర్తాడు ప్రాంతంలో ఈ మర్తాడు ప్రాంతానికి జిల్లా కలెక్టర్ అధికార బృందంతో కలిసి వెళ్ళాడు. కేవీ రమణారెడ్డి ఆ రైతు ఎవరైతే చూస్తున్నాడో ఆ రైతుతో వాళ్ళందరూ అధికారులు, జిల్లా కలెక్టర్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు వీళ్ళందరూ కూడా కలిస్తారు, మాట్లాడతారు. రమణారెడ్డి చేసినటువంటి ఒక సాహసము, ఒక ప్రయోగాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్ అప్రిషియేట్ చేస్తూనే అసలు అతనికి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఏ విధంగా మొక్కలను సేకరించాడు, ఇంటి నుంచి తెప్పించాడు అంటే ఇలాంటి ప్రాంతంలో ఈ 40 ప్రాంతం తెలుసుకొని ఆయనకి రైతుకు సహకారం అందిస్తాము. అదేవిధంగానే జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులకు ఆదేశించాడు. ఏమంటే ఇది కేవలము పెట్టినటువంటి 1.5-2 సంవత్సరాల్లో మాత్రమే ఉంటుందా, కంటిన్యూస్ గా ఈ పొలాల్లో పండేందుకు అంటే జిల్లా వ్యాప్తంగా ఇతర రైతులు సూచన చేయాలంటే తాత్కాలికంగా పంట పండినంత మాత్రాన అందరికీ సమాచారం ఇచ్చేసి పంట పెట్టుకోవచ్చు అంటే అది ఒక రాంగ్ ఇండికేషన్ అవుతుంది. కాబట్టి అనంతపురం జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం అనేటువంటి విధంగా అక్కడ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సైంటిస్టులు అంతా ఉంటారు. వాళ్ళకు కూడా ఈ మొక్కకు సంబంధించినటువంటి విషయాలను ఈ పంట ఎంత పండుతుంది, అవకాశాలు ఏ విధంగా స్థాయి యొక్క పంట పండించేటువంటి పశువుల యొక్క స్థాయికి ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో పండుతుంది అనేటువంటి ఒక ప్రయోగాన్ని కూడా వాళ్ళందరూ కూడా పరిశీలించేటువంటి విధంగా వాళ్ళకు ఆదేశాలు జారీ చేస్తాము. నిజంగా పూర్తి స్థాయిలో ఎప్పుడు వస్తుందంటే అందరికీ కూడా సమాచారాన్ని చేరవేసేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి విధంగా కూడా జిల్లా కలెక్టర్ రైతుతో మాట్లాడారు. అంతేకాదు ఆయన పండించినటువంటి థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్. ఇక మనం చూస్తూ ఉన్నాం కదా, రైతు ఇటు కేవీ రమణారెడ్డి తన పొలంలో కూడా యాపిల్ పండించడం జరిగింది. కాకపోతే యాపిల్ పండించినంత మాత్రం మిగిలిన పొలాల్లో కూడా పండుతుంది అని అయితే దీన్ని చెప్పలేని పరిస్థితి. అందుకని చెప్పి దీని మీద అయితే ఒక రీసెర్చ్ చేయడానికి కూడా ఇప్పుడు యూటీవీ నాంది పలికిందని చెప్పొచ్చు. యూటీవీ ప్రసారం చేయడం ద్వారా కూడా ఈ విషయం అందరికీ రీచ్ అవ్వటం, అది కలెక్టర్ దృష్టికి వెళ్ళటం ద్వారా కూడా ఇప్పుడు అనంతపురంలో ఈ పంటని పండించడం మీద అయితే రీసెర్చ్ చేయబోతున్నారు. ఇక ఈ మొక్కలన్నీ కూడా ఇజ్రాయెల్ నుంచి తీసుకొని వచ్చినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. పక్కనే ఇప్పుడు మేడంలో వాళ్ళు అందరూ వచ్చి చూశారు. కనీసం అంటే ఒక 6-7 కార్లు వచ్చాయి. నిన్న మాట్లాడినాం సార్, అతను కూడా ఓకే అన్నాడు. రేపు వచ్చి అద్దులు పెట్టిస్తాము, సర్వేర్ సబ్జెక్ట్ సార్. ఈరోజు ప్రోగ్రామ్ ఉండిందని సార్ మీరు అందరూ వచ్చినారు, చూసినారు. ఇంకా పేపర్లో కోటంక గ్రామం మనకి పడిందంటే ఎక్కడెక్కడో వస్తారు సార్. ఆయనతో కూడా మాట్లాడాను సార్. ఆయన ఏమంటారంటే కొంచెం బౌండరీ నాకు ఇట్లా వస్తుంది అంటే అడ్జస్ట్ చేసి పెడతాను. ఏదో ఒక సైడే కదా ఉన్నది, మిగిలిన సైడ్ చేయొచ్చు కదా. ఆల్మోస్ట్ బెండింగ్ ఇంకా బాగా వచ్చింది చాలా. ఇదంతా ఒక 20 days లో అక్కడ ఆ కాయ వచ్చి సార్ అక్కడ 350 గ్రాములు ఉంటుంది సార్. సైజ్ వచ్చి మనకి సార్ అక్కడ మీకు మిగిలిన క్రాప్ కంపేర్ చేస్తే రేట్ చాలా సార్. మొన్న ఉగాది ముందర సార్ గాలి వాన వచ్చి కదా, అప్పుడంతా సుమారు రాలిపోయి సార్. లేకపోతే కాపు విపరీతంగా ఉండేది సార్. ఇప్పుడు మీరు దీంట్లో క్రాప్ ప్రొటెక్షన్ యాక్టివిటీస్ ఏదైనా చెప్తున్నారు వీళ్ళకి? చెప్తాను సార్. దీంట్లో ఓన్లీ నల్లి వస్తుంది, నల్లి తప్ప ఇంకేం రావట్లేదు. ఫ్లవరింగ్ అనేది టిప్స్ వస్తుంది సార్. ఇక్కడ నుంచి పెద్ద డిసీజ్ కూడా ఏం లేదు. సో మీరు ఇది కంటిన్యూస్ గా మానిటర్ చేయండి. ఆయన క్రాప్ డీటెయిల్స్ మనకి ఇక్కడ సాయిల్లో పొటాషియం ఎక్కువ ఉంది కాబట్టి సార్